ఒక్కళ్ళతోనే సక్సెస్ అవ్వదు. వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. మన నుంచే ఆయన వచ్చారు. సో తోడుగా ఉంటూ ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన మనకు సపోర్ట్ చేస్తూ we just have to make this place better. మీరు ఏపీకి వచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి? అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పేటకి 5 సార్లు వస్తున్నాను నేను. ఎంత బాగుందో. యాక్చువల్లీ నేను ఈ సైడ్ రాలేదు, ఎప్పుడు మన ఫ్లమింగో ఫెస్టివల్ వైపే వచ్చాను. ద టౌన్ సైడ్ ఇస్ వెరీ డెవలప్డ్, చాలా బాగుంది. ఇంకా అఫ్కోర్స్ లాట్ ఆఫ్ స్కోప్, బట్ మీరందరూ కూడా చాలా వార్మ్ గా వెల్కమ్ చేశారు. అండ్ మంచి స్మైల్స్ తో అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలు ఉన్నాయి కదా, మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. నాకు తెలియదండి, నాకు సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా మేడం, ఏమున్నాయి ఈ మధ్య? అవునా, వస్తున్నాయా? అయితే దాని గురించి నేను మాట్లాడాలా? వాళ్ళని అడగడం చేసేవాళ్ళని. నేను నా పని చేసుకుని పోతున్నా. ఐఎమ్ సో హ్యాపీ గెటింగ్ అసోసియేటెడ్ విత్ గుడ్ పీపుల్. పుష్ప 3లో మీ పాత్ర ఏంది మేడం నెక్స్ట్? పుష్ప 3 రాయనివ్వండి ఫస్ట్. సార్ వేరే పని చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్టర్నూన్ గారికి స్టోరీ రాస్తున్నారు. నెక్స్ట్ ఇంకో భారీ సినిమా ఏదైనా లేదు మేడం ఇది? భారీ సినిమా అంటే అర్థమైతే మీరు మెచ్చుకున్నాకే అది భారీ అవుతుంది. పుష్ప 2, పుష్ప 3లో బాగా తీశారు కదా. పుష్ప 2లో నెక్స్ట్ ఇంకేదైనా అలాంటి సినిమాల్లో? అలాంటి సినిమాలు కాదు, నేను ఎప్పుడు వేరే వేరే తీద్దామని. అంటే అన్సీ ఉంటే ఏదో అలా. మా ఫేవరెట్ రంగస్థలమే మేడం. మా ఫేవరెట్ రంగస్థలమే మేడం. బాగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొరకలేదు మీకు.